ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాన్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మన సనాతన ధర్మంలో హోమాలకి యాగాలకి చాలా ప్రత్యేకత ఉందండి. అలానే మీరు కూడా ఒక హోమం నిర్వహిస్తున్నారని మేము తెలుసుకున్నాము. అది కూడా ఇప్పుడు లక్ష్మీ సుదర్శన హోమం. అసలు విశిష్టత ఏంటండి ఈ హోమానికి? హోమం అనేది మనం ఏదైతే చేస్తామో డైరెక్ట్ ఆ దేవతలకి మనం చేస్తున్నటువంటి పూజను అందించడమే హోమం. అగ్నిదేవుడి ద్వారా, అంటే ఇప్పుడు మనం ఏ దేవతకైనా ఒక మెసేజ్ అందించాలంటే మధ్యలో ఒకళ్ళు ఉండాలి తప్పనిసరి, పోస్ట్ మ్యాన్ అని. అలానే అగ్నిదేవుడి ద్వారా ఆ దేవతలకి ఫలానా గోత్రికులు, ఫలానా నామధేయులు ఈ కోరిక మేరకు ఈ సంకల్పం చేసి ఈ యొక్క ద్రవ్యాలతో ఈ హోమం చేశారు అని చెప్పి దేవుడి ద్వారా చెప్తూ ఉంటాం. ఎలా అంటే అగ్నిదేవుణ్ణి అసలు ముందు ముఖ్యంగా మనం ఆవాహనం చేస్తాం హోమానికి. దాంట్లో చత్వారి శృంగాత్రయో అస్య బాధాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య అని చెప్పి అగ్నిదేవుడి గురించి వర్ణించడం జరుగుతుంది. ఆయనకి 4 ముఖాలు ఉంటాయి, 7 చేతులు ఉంటాయి, 10 కాళ్ళు ఉంటాయి ఆయన అగ్నిదేవుడికి. ఈ అగ్నిదేవుడిని ఆవాహనం చేస్తాం మనం. చేసి అక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ముందు దర్భ చాలా పవిత్రమైంది కాబట్టి ముందుగానే బియ్యపిండితో ముగ్గు వేస్తాం. ముగ్గు వేసిన తర్వాత దర్భతో అన్ని వైపులా తుడుస్తాం శుభ్రంగా. దర్భ అంటే అమృత సమానం కదా, అమృతంతో సమానం కాబట్టి అక్కడ స్థలం మొత్తం శుద్ధి జరుగుతుంది. అగ్నిదేవుడిని ఆవాహనం చేస్తాం. ఆవాహనం చేసిన తర్వాత ఆయన మనం ఇంటికి పిలిచాం కదా, పిలిచినందుకు 8 దిక్కుల అక్షతలతో ఆయనకి చక్కగా అలంకరిస్తాం. పుష్పాలు అక్షతలతో అలంకరించిన తర్వాత ఆయనకి షట్పాత్ర ప్రయోగం అని చెప్పి 6 పాత్రలతో హోమం చేస్తాం మనం. సుర్కు అంటే నెయ్యి వేస్తూ ఉంటాం కదా, దాన్ని అంటే 4 విధాలుగా ఇట్లా 4 ధారలతో ఉంటుంది. సుర్కు అంటారు దాన్ని. శృవం అంటే డైరెక్ట్ నెయ్యి వేస్తూ ఉంటాం, దాన్ని శృవం అంటాం. అలానే పూర్ణ పాత్ర, ఆద్య పాత్ర, ప్రోక్షణ పాత్ర, తర్వాత ఈ యొక్క అగ్నిగుండం, ఇవి 6 కూడాను పాత్రలు. షట్పాత్ర ప్రయోగం అంటాం. ఈ షట్పాత్ర ప్రయోగం ద్వారా అగ్నిదేవుడిని ఆవాహన చేసి ఆయనకి తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేసి ఆయనకి చెప్తాం, అయ్యా మేము ఫలానా సంకల్పం కోసం ఫలానా దేవత మంత్రాన్ని ఈ ద్రవ్యాలతో హోమం చేస్తున్నాం అని చెప్పి ముందుగా అగ్నిదేవుడికి ఇండికేషన్ ఇస్తాం. ఈ ద్రవ్యాలు ఇవి అని చెప్పి ముందు అగ్నిదేవుడికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆయనకి వేస్తూ ఉంటాం. ఈ అగ్నిదేవుడు ఎలా చెప్తాడు అంటే, అగ్నిదేవుడికి 2 భార్యలు ఉంటారు, స్వాహాదేవి, స్వధాదేవి. స్వహ, స్వధ. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ మగవాళ్ళైనా సరే భార్య పేరు పిలవగానే వెనక్కి తిరిగి చూస్తారా లేదా? అలాగే మనం నెయ్యి కానీ ఏదైనా ద్రవ్యాలు కానీ వేసేటప్పుడు స్వాహ అంటాం. ఆయన భార్య పేరు కాబట్టి అగ్నిదేవుడు ఇట్లా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు. ఆ సమయానికి మనం ద్రవ్యాన్ని అందిస్తాం కదా. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళు ఏ ద్రవ్యాలతో హోమం చేస్తున్నారు అనేది అసలు శాస్త్రం కాదు, అంటే వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి కాదు. ద్రవ్యాలు అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చినవి మరలా మనం భగవంతుడికి ఇస్తున్నాం. మనం సొంతగా ఏదో మనం కష్టపడి సంపాదించుకున్నాం చెప్తాం, కానీ అది భగవంతుడు మనకి ఇచ్చిన ప్రసాదం, మరలా అదే భగవంతుడికి ఇస్తూ ఉన్నాం. కానీ మరి హోమాలు యాగాలు చేస్తే ఏమన్నా ఫలితం వస్తుందా? ఎట్లా చేస్తే ఫలితం వస్తుంది అంటే, అగ్నిదేవుడికి దేవతలకి అసలైన ఆహారం ఏంటి అంటే నెయ్యి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ప్రత్యేకంగా అదే ఉపయోగిస్తాం. దేవానాం ఆద్యమాహారో అని చెప్పి శాస్త్రం చెప్తోంది. దేవతలకి ఆహారం ఏంటి అంటే ఆద్యం, అంటే ఆవు నెయ్యి మాత్రం. ఈ ఆవు నెయ్యి వేస్తూ ఉంటాం కదా, అగ్నిదేవుడికి మనం శ్రద్ధగా భక్తితో చేశామని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు పంతులు గారు చెప్తూ ఉంటారు, నెయ్యి వేస్తూ ఉంటాం. ఇది లెక్క కాదు. మంత్రం వచ్చినప్పుడు స్వాహ అన్నప్పుడల్లా అగ్నిదేవుడు నోరు తెరుచుకుంటాడు కాబట్టి మనం ఆద్యాన్ని అందిస్తూ ఉంటాం కదా. ఈ స్వాహ అనే మంత్రం ఎప్పుడు వినపడుతుంది చేసుకునేటువంటి వాళ్ళకి? మనస్ ఇక్కడ ఉంటే, ఆ హోమం మీద లగ్నం చేసి ఉంటే మాత్రమే స్వాహ అనేటువంటి శబ్దం కరెక్ట్ సమయానికి వినపడుతుంది. ఆ సమయానికి దేవతలకి ఆహారాన్ని అందిస్తారు. అప్పుడు అగ్నిదేవుడు సంతృప్తి పడి, అయ్యా ఫలానా వాళ్ళు, ఫలానా గోత్రికులు, ఫలానా నామదేవులు ఈ హోమం చేశారు, వీళ్ళకి అనుగ్రహించండి అని చెప్పి అగ్నిదేవుడు చెప్తాడు. అది ఏంటి? హోమం మొత్తం పూర్తయింది అని చెప్పడానికి పూర్ణాహుతి అని చెప్పి వేస్తాం. పూర్ణ ఆహుతి. చాలా మంది పూర్ణాలు వేస్తుంటారు. పూర్ణ ఆహుతి కాదు.
దీంట్లో 108 రకాల ద్రవ్యాలు ఉంటాయి పూర్ణాహుతిలో. ఉమ్. అన్ని వెట్టు వేరని, యాలుకలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇట్లా అన్ని సుగంధ ద్రవ్యాలు, ఔషధీ గుణాలు కలిగినటువంటి ద్రవ్యాలు. ఉమ్. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, ఎవరికైనా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, మీకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి, పూర్ణాహుతి మొత్తం సామాగ్రి ఇవ్వండి అంటే ఇస్తారు. ఉమ్. అవి తీసుకొచ్చి నీళ్లలో బాగా ఉడికిచ్చి ఫిల్టర్ చేసి స్నానం చేస్తే రోగాలు పోతాయి. అవి తీసుకొచ్చి కూడా అంత ఔషధీ గుణాలు ఉన్నటువంటి ఇవి. ఉమ్. ఇక్కడ చూడండి, మనం కొన్ని వేలు ఖర్చు పెట్టి స్టీమ్ బాతులు అవి ఇవి అని చెప్పి చేస్తూ ఉంటాం, అవును. అవునా? ఉమ్. అసలు ప్రకృతి ధర్మమైనటువంటి ఆయుర్వేదిక్ స్టీమ్ అంటే ఏదైనా ఉంది అంటే హోమం ఒక్కటే. ఉమ్. అక్కడ కూర్చుంటే చెమటలు కారిపోతుంటాయి, మనలో అన్ని ఉండేటువంటి చెమట ద్రవ్యాలు అంతా వేస్తారు వెళ్ళిపోతూ కాబట్టి, ఉంటాయి. అవును, అవును. ఆ ద్రవ్యాలు వాసన పీల్చుకుంటూ ఉంటాం, ఉమ్. ఆయుష్ పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది, ఉమ్. అవునా? అంతేకాకుండా చూడండి, అంటే బ్రాహ్మణులు హోమాలు నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళ ముఖ కవళికలు వేరే ఉంటాయి, అవునండి. ఎర్రగా కందిపోయినట్టుగా ఉంటుంది. ఉమ్. దేనికంటే అంత రక్తం ప్రసరణ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఆ హోమం వేడి ద్వారా తప్పనిసరిగా నిత్యాగ్నిహోత్రులకి. అలానే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మనం హోమం చేసుకుంటూ ఉంటే వీటి ద్వారా వచ్చేటువంటి ఔషధీ గుణాల శక్తులు ఏవైతే ఉంటాయో ఉమ్. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అసలు హోమాలకి యాగాలకు ఉండేటువంటి లక్షణం ఇది. హోమానికి యాగానికి ఉండేటువంటి తేడా ఏమిటి అంటే, హోమం అంటే ఒక రోజు ఒక బ్రాహ్మణుడితో చేసుకునేటువంటి హోమాన్ని హోమం అంటాం. అలాగే ఒక 5 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు దీక్షతో చేస్తాం. కనీసం ఒక 11 మంది 21 మంది బ్రాహ్మలు ఆ దేవత ఏ హోమం అయితే చేస్తున్నామో, యాగం అయితే చేస్తున్నామో, ఇప్పుడు చండీ యాగం అనుకుందాం, చండీ అమ్మవారి సప్తశతి పారాయణ ముందుగా చేసి దాని ఫలితాన్ని మనం హోమం ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అది యాగం అంటాం. ఉమ్. ఎక్కువ మంది ఋత్వికులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, సామాగ్రి వేరేగా ఉంటాయి, మొత్తం ఆవాహనలు వేరే ఉంటాయి. చాలా 365 పెద్ద పూజ కదా, చాలా పెద్ద చండీ. ఇది యాగం. మనకి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలామంది నిత్యం మన తెలంగాణలో ఏదో ఒక యాగం జరుగుతూనే ఉన్నాం. ఉమ్. ప్రతి నిత్యం కూడాను. ఒక మాట చెప్పాలంటే, ప్రపంచం మొత్తం ఈ మాత్రం సుఖ సంతోషాలతో ఉండడానికి కేవలం కారణం మన భారతదేశం మాత్రమే చెప్పాలి. ఉమ్. ఎందుకు అంటే ధర్మ కార్యాలు జరుగుతున్నాయి ముఖ్యంగా, అవునా? ఉమ్. దేవాలయాలు కట్టించడం, దేవాలయాల్లో నిత్యం విశేషమైనటువంటి హోమాలు, పూజలు, పూజలు, కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంట్లో కూడా ఏం చెప్తారు అంటే, యాగాలు ఇవన్నీ చేసేటప్పుడు కూడా బ్రాహ్మణ సంకల్పం చెప్పేటప్పుడు, అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం అని చెప్పి చెప్తారు. ఉమ్. నా గ్రామం, నా దేశం, ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడాను వ్యాధి రోగాలు పోవాలి, చోర దొంగల భయం, దుర్భిక్షం అతివృష్టి అనావృష్టి ఉంటుంది కదా, అవును. వర్షాలు పడటం లేదా ఎక్కువగా పడటం, అసలు పడకుండా పోవడం అనావృష్టి, రాజబాధ అది ఉమ్. అంటే మనకంటే పైన ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, అంటే కొన్ని దేశాలు చూస్తూ ఉంటాం, చైనా ఇట్లాంటి వాటిల్లో ఆ అధికారులు ఎవరైతే ప్రెసిడెంట్లు వీళ్ళు ఉంటారో వాళ్ళే ప్రజల్ని పీడిస్తూ ఉంటారు. ఉమ్. అట్లాగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి బాధను కూడా పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి హోమాలు చేసేటువంటి ఒక దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే, ఉమ్. ఇంకెక్కడా లేదు. అందుకనే ఇంత మనది భరతభూమి అని చెప్పి మనం ఎందుకు ఇది చేస్తాం? వేదభూమి, వేదం పుట్టింది కాబట్టి దాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఉమ్. కాబట్టి యాగాలకి హోమాలకు ఉండేటువంటి తేడా అది. అంటే ఈ హోమం మనకి ఎన్ని రోజులు చేయడం జరుగుతుందండి? లక్ష్మీ సుదర్శన హోమం. ఇప్పుడు మనం చేయబోయేటువంటి హోమం లక్ష్మీ సుదర్శన హోమం. లక్ష్మి అంటే అందరికీ ధనం మూలం ఇదం జగత్. ప్రపంచం మొత్తానికి కావాల్సిందేంటి? డబ్బు కావాలి. అవును. అది ఉంటే అదే చాలా సౌకర్యాలు main వస్తాయి. కాబట్టి. అన్నీ రావు కానీ కొన్ని చాలా వరకు సౌకర్యాలు వస్తాయి. 100లో 90% సౌకర్యాలు దాంతోనే ముడిపడింది కాబట్టి. సుదర్శనం, ఉమ్. ఈ సుదర్శనం గురించి చెప్పుకోవాలంటే చిన్న స్టోరీ కూడా చెప్తానమ్మా. భాగవతంలో సుదర్శన చక్రం గురించి చాలా విశేషంగా చెప్పబడింది. ఉమ్. ఎలా అంటే భక్త పోతనామాచ్యులు మనకి భాగవతాన్ని రాశారు. ఆయన తమ్ముడు ఒక ఆయన ఉంటారు. ఉమ్. ఆయన వ్యవసాయం చేస్తుంటారు. వారి తమ్ముడు పోతనామాచ్యులు కూడా వ్యవసాయం చేస్తూ ఇవన్నీ రచిస్తూ ఉండేవారు. నిత్యం రాముల వారికి అర్చన, అభిషేకాలు ఆయన విధానం, ఉమ్. పోతనామాచ్యుల విధానం. భాగవతం రాసే ముందుగా రాముడికి పూజ చేయడం, కూర్చోవడం, రాస్తూ ఉన్నాడు. ఇలా రాస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక శ్లోకాన్ని మొదలుపెట్టారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో అని చెప్పి మొదలుపెట్టారు. ఉమ్. అక్కడికి వచ్చేసరికి ఆగిపోయింది శ్లోకం. ముందుకు వెళ్ళటల్లా ఆయనకి.
ఈయనకున్న అలవాటు ఏంటి అంటే ఏదన్నా అట్లా ఆగిపోయినప్పుడు ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తారు. అంటే ఆలోచన మారుతుంది కదా, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా వెళ్ళొచ్చినప్పుడల్లా వీళ్ళ తమ్ముడు ఆయన కాళ్ళు కడుగుతూ ఉంటాడు. అన్నగారి కాళ్ళు కడుగుతూ ఉంటాడు, టవల్ ఇస్తాడు, చక్కగా తుడుస్తాడు, లోపల పంపిస్తాడు, కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇలానే బయటికి వెళ్ళాడు ఆయన. బయటికి వెళ్ళి ఇంట్లోకి మరలా వచ్చాడు. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, కాళ్ళు కడిగాడు, చక్కగా తుణుకుట్టుతో మొత్తం శుభ్రంగా కాళ్ళు తుడిచాడు, లోపల పోయి ఆయన రాసేసాడు. మరలా కొంతసేపు బయట నుంచి మళ్ళీ పోతనా మచ్చులు వచ్చారు. ఎందుకలా వెళ్ళడం అండి? అదే చెప్తారు. అసలు వెళ్ళలేదు, మళ్ళీ వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత తమ్ముడికి అనుమానం వచ్చింది. ఇప్పుడే కదా అన్నగారు లోపలికి వెళ్ళారు, కాళ్ళు కడిగాను, మరలా వచ్చారు, ఈయన ఎప్పుడు బయటికి వెళ్ళారు అని చెప్పి కాళ్ళు కడిగి అడిగాడు. అన్నగారు ఇప్పుడే కదా మీరు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు కదా, మరలా ఎప్పుడు బయటికి వెళ్ళారు? నేను బయట నుంచి ఇప్పుడే వస్తున్నాను, మళ్ళీ రావడం ఏంటని చెప్పి లోపల పోయి చూస్తే ఆ శ్లోకం మొత్తం పూర్తిగా రాసేసింది. ఎవరు రాశారు అంటే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఆ శ్లోకాన్ని పూరించారు. చూడండి అదృష్టం. భక్త అంటే పోతనామాచ్యుల వారు అంత భాగవతాన్ని రాస్తున్నారు, అంత భక్తుడు. ఆయనకి మాత్రం రాముల వారి కాళ్ళు కడిగే అదృష్టం కలగలేదు, తమ్ముడు కలిగింది కదా. దాంట్లోనే గజేంద్ర మోక్షం అని చెప్పి రాస్తున్నారు ఆయన. ఎవరు? పోతనామాచ్యులు భాగవతంలో. దాంట్లోది ఈ శ్లోకం కూడా, ఇందాక నేను చెప్పిన శ్లోకం కూడా. దాంట్లో ఏంటి అంటే కొన్ని ఏనుగులు, ఆడ ఏనుగులు మొత్తం, ఒక మగ ఏనుగు, 40 ఆడ ఏనుగులకి ఒక్కటే భర్త, ఒక మగ ఏనుగు. ఈ ఆడ ఏనుగులన్నీ మేము స్నానం చేయాలని చెప్పి అడిగినట మగ ఏనుగుని. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఒక పెద్ద కొలను ఉంది. ఆ కొలంలో ఎలా ఉంది అంటే మొత్తం కొలను మొత్తం తామర పుష్పాలతోనే నిండి ఉంది. అంత దివ్యమైనటువంటి కొలనుగా ఉంది, అందంగా కనబడుతుంది. సరే మీరు వెళ్ళండి, నేను బయట ఉండి కాపలా కాస్తాను అని చెప్పి ఈ 40 ఏనుగుల్ని లోపలికి పంపించేసి, ఇది చుట్టూ ఎలా అంటే ఆడవాళ్ళు ఇక్కడ స్నానం చేస్తున్నారు, మీరు ఎవరు రాకండి అన్నట్టుగా ఘీంకారం చేస్తూ ఆ కొలను చుట్టూ ఈ మొగ ఏనుగు తిరుగుతూ ఉన్నదిట వాళ్ళకి కాపలాగా. 40 ఏనుగులు స్నానం చేసినాయి, బయటకు వచ్చేసినాయి. మరి ఇది కూడా స్నానం చేయాలి కదా, లోపలికి వెళ్ళింది. ఈ 40 ఏనుగులు ఏం చేసినాయి? అడుగు మడుగు మొత్తం తొక్కేసి 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 పుష్పాలు మొత్తం పాడైపోయినాయి. ఆ కొలను మొత్తం గందరగోళం అయిపోయింది. దాంట్లోకి ఏనుగు వెళ్ళింది, ఈ మగ ఏనుగు వెళ్ళింది. ఈ 40 ఏనుగులు స్నానం చేసి వచ్చేటప్పుడు ఎక్కడో మడుగున్నటువంటి ఒక మొసలి బయటకు వచ్చింది. ఈ 40 ఏనుగులు బయటకు వచ్చేసినాయి. ఈ మగ ఏనుగు లోపల స్నానానికి దిగింది. దిగినప్పుడు ఆ మొసలి ఏదైతే ఉందో ఏనుగు కాలు పట్టేసింది. ఏనుగుకి అహంకారం ఎక్కువ కదా, దానికి బలం ఎక్కువ ఉందని పోరాడింది 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 పోరాడింది. 45 రోజుల పాటు ఏనుగు మొసలి, కరి మరి, మరి అంటే మొసలి, కరి అంటే ఏనుగు, కరి మరి యుద్ధం 45 రోజుల పాటు జరిగింది. 45 రోజులు. ఇది ఏనుగు చివరికి అంతా రక్తసిక్తమైపోయింది. మొత్తం దాని కాలు ఇదంతా కూడా రక్తసిక్తమైపోయి అలా అందంగా ఉండేటువంటి కోనేరు కూడా మొత్తం రక్తమయం అయిపోయింది. ఈ ఏనుగు కాళ్ళలోంచి వచ్చినటువంటి రక్తం అంతా కూడా కోనేరులో నిండిపోయింది. ఈ సమయంలో చివరికి దీనికి ఓపిక చచ్చిపోయింది. నేను కాపాడుకోలేను, నన్ను కాపాడేవాడంటే ఒకడు ఉన్నాడు, వాడు ఎవరు అని చెప్పి ఆలోచిస్తే కొలను మొత్తం పూలు మొత్తం పాడైపోయింది కదా, ఒకే ఒక పుష్పం మిగిలిందిట. ఆ పుష్పాన్ని తొండంతో కోసి ఇట్లా పైకెత్తి హరి అని చెప్పి గట్టిగా అరిచింది. ఈ హరి అని పిలిచినప్పుడల్లా ఈ మొసలు వదులుతోంది. అంటే నామస్మరణ దీని కూడా తీయగా ఉంది. అది మళ్ళీ ఆపినప్పుడల్లా మళ్ళీ మొసలు పట్టుకుంటుంది. ఈ విధంగా యుద్ధం జరుగుతున్నది. చివరికి అది ఉన్న ఓపికను మొత్తం ఒక్కసారి కూడగట్టుకొని ఆ మగ ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు విష్ణుమూర్తి అక్కడి నుంచి కదిలాట. ఎలా కదిలాడు అంటే సిరికింజప్పడు శంఖ చక్ర కదములు చేదోయి సంధింపడు పరివారం బూరను అభ్రకపతిని మన్నించాడు అని చెప్పి, అంటే భక్తుణ్ణి కాపాడటానికి విష్ణుమూర్తి ఎలా వచ్చాడు అంటే ఆ లక్ష్మీదేవి కొంగు ముడివేసి ఉంటే అది కూడా పట్టించుకోలేదుట. శంఖచక్రాలు ఏవీ తీసుకోలేదు. ఎవరి పరివారం రాండి యుద్ధం చేద్దామని చెప్పి ఎవరిని పిలవలేదు. అంటే భక్తుడు పిలుస్తున్నాడు, ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పి చూస్తున్నాడు. ఆయన పిలిచాడు, ఆయన గజేంద్రుడు వెంటనే వచ్చేసాడు. వచ్చి సుదర్శన చక్రాన్ని, సుదర్శన చక్రం అంటే ఇందాక మనం చెప్పాం సిరికించప్పుడు శంఖ చక్ర కదములు చేదో ఈ సంధింపుడని, ఆయన తీసుకురాలేదు కదా, మరి ఇట్లా ఇట్లా ఎలా వచ్చిందని చెప్పి చాలా మందికి అనుమానం ఉంటుంది. సుదర్శన చక్రం అనేది ఆయన మంత్రం ద్వారానే ఆయన చుట్టూ ఆయనతోనే ఉంటుంది. ఆయన నుంచి ఒక భాగం అనే చెప్పాలి, ఒక మాట చెప్పాలంటే ఆయన శరీరంలో ఉండేటువంటి ఒక భాగం అనే చెప్పాలి. ఆ చక్రంతో మొసలిని సంధించి ఏనుగుని కాపాడాడు. అంటే గజేంద్ర మోక్షం అంటారు దీన్ని.
ఈ యొక్క సబ్జెక్ట్ని భాగవతంలో గజేంద్ర మోక్షం అంటారు. సుదర్శన చక్రం ద్వారా మొసలిని సంహరించేశాడు. ఆ మొసలి విష్ణుమూర్తిని ప్రార్థించింది, నీ చేతిలో చావడం కంటే అంతకుమించి నాకు వరం ఏం లేదు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటే ఆ మొసలిని అడిగాట, నీకేమైనా వరం కావాలంటే కోరుకో, నేను ప్రసాదిస్తాను అని చెప్పి విష్ణుమూర్తి అడిగితే, ఏ దేవతకైనా సరే ఇరువైపులా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంది. అందుకనే మనం ఒక ఆర్చి పెడతాం చూడండి, ఇత్తడిది కానీ వెండిది కానీ, దానికి మకర తోరణం అని చెప్పి పేరు. మకరము అంటే మొసలి, రెండు వైపులా ఇట్లా మొసళ్ళు నోరు తెరుచుకొని ఉంటాయి తప్పనిసరిగా, దాన్ని మకర తోరణం అంటాం. దేవాలయంలో ఉండేటువంటి వాటికి ఆ వరం ఇచ్చాట మొసలికి. అందుకని మకర తోరణంగా మన విష్ణుమూర్తి ప్రతి దేవాలయంలో, విష్ణుమూర్తి కాదు ఏ దేవాలయానికి వెళ్ళినా తప్పనిసరిగా మకర తోరణం ఉంటుంది. మకరము అంటేనే మొసలి, ఆయనతో ఉండేటువంటి తోరణమే మకర తోరణం అంట. అంటే సుదర్శన చక్రాంతో సంధింపబడడం ఒక వరం, గజేంద్రుణ్ణి రక్షించడం ఒక వరం. అవునా? గజేంద్రుణ్ణి రక్షించినటువంటి విష్ణుమూర్తి మనల్ని రక్షించడం. అవునా? అందులో ఇంకోటి ఏంటంటే నరసింహస్వామికి యొక్క సుదర్శన చక్రానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మంత్రాలు కూడా ఎలా ఉంటాయంటే, సుదర్శన మంత్రం కానీ నారసింహ మంత్రం కానీ మనం వింటుంటేనే మనకి తెలియని ఒక వైబ్రేషన్స్ మన బాడీలోంచి వస్తూ ఉంటాయి. ఆ నరసింహస్వామి శ్లోకం ఉంటుంది చూడండి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మృత్యువును కూడా తీసేస్తాట నరసింహస్వామి. అలాగే సుదర్శన మంత్రంలో కూడా ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర మృత్యోర్మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరిధాయ సర్వదిక్షోభణహరాయ. ఏ దిక్కు నుంచి వస్తున్నటువంటి ప్రమాదాన్నైనా సరే హరింపజేసేటువంటి శక్తి ఒక సుదర్శన చక్రానికి ఉంది. అంతేకాకుండా పరకర్మ మంత్ర యంత్ర తంత్రం, మన మీద ఏదైనా ప్రయోగాలు చేసినా, మనకి తెలియకుండా ఏమైనా దాటుతున్నా, పిల్లలు మొండితనంతో ఉంటారు, ఇట్లాంటి వాళ్ళకైనా లక్ష్మీదేవి అనుగ్రహం, ఇందాక చెప్పాను కదా, సుదర్శనం చేస్తే లక్ష్మీదేవిని తప్పనిసరిగా కలిపి చేయడం అనేది ఇది ఉపసంహరణ అంటారు. ఇప్పుడు సుదర్శనం చేస్తాం, ఆవేశంగా చేస్తూ ఉంటాం, దాన్ని ఉపసంహరించాలంటే లక్ష్మీదేవి తప్పనిసరిగా పక్కన ఉండాలి. కాబట్టి లక్ష్మీదేవి సహితంగా సుదర్శన హోమాన్ని చేస్తున్నాం. ఇది కూడా 41 రోజుల పాటు మండల దీక్ష. ఇప్పుడు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, 41 రోజు పాటు ఏ మనిషి నిత్యం ఏదైతే చేస్తూ ఉంటాడో 42వ రోజు దానికి అలవాటు పడతాడు మన హిందూ ధర్మం ప్రకారం. అందుకని మండల దీక్ష అని చెప్పి చూస్తూ ఉంటాం కదా మనం. అయ్యప్ప దీక్షలు ఇవి కూడా 41 రోజు చేస్తూ ఉంటారు. ఎందుకంటే 41వ రోజు పొద్దున్న 4ంటికి లేస్తే 42వ రోజు కూడా 4ంటికి లేస్తాడు, పొద్దున్నే పూజ చేస్తాడు, చెడుగా మాట్లాడటం ఆపేస్తాడు, ఆవేశపడటం మానేస్తాడు, భక్తి తత్పరతతో సౌమ్యతతో మెలుగుతూ ఉంటాడు. కాబట్టి అలానే 41 రోజు మండల దీక్షగా యొక్క సుదర్శన మహాలక్ష్మి సుదర్శన హోమాన్ని చేస్తున్నాం మనం. ఈ సుదర్శన హోమంలో పాల్గొనడం అంటే ఒకరోజు హోమం చేస్తేనే మనకి అమితమైనటువంటి పుణ్యం వస్తుందని చెప్పి మనం నమ్ముతుంటాం. అలాంటిది 41 రోజు పాటు మన గోత్రనామాలతో ఈ హోమం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. అందులో పూర్ణాహుతి ఉంటుంది తప్పనిసరిగా. పూర్ణాహుతి కూడా చాలా విశేషంగా, అంటే చేస్తే మంచిగా చేయాలి, లేదంటే అసలు ఊరుకోవాలనేది నా పద్ధతి. కాబట్టి సంపూర్ణంగా ప్రతిరోజు ఇక్కడ మహాలక్ష్మి సమేత సుదర్శన హోమం అని చెప్పి చాలా మంది చెబుతుంటారు. లక్ష్మీదేవి మంత్రాన్ని కొంచెంసేపు చెబుతారు, సుదర్శన హోమాన్ని మంత్రాన్ని కొంతసేపు చెబుతుంటారు. అలా కాకుండా మనది సంపుడీకరణం అంటారు. సంపుడీకరణం అంటే అస్త్ర ప్రయోగం అంటారు దీన్ని. సంపుడీకరణం అంటే లక్ష్మీదేవి మంత్రాన్ని సుదర్శన మంత్రంతో అటు ఇటు సంపుడీకరణ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుంది, అస్త్ర ప్రయోగం అంటారు. అస్త్ర ప్రయోగం అంటే, అస్త్రం అంటే ఏంటో ఒకసారి ప్రయోగిస్తే పని పూర్తి చేసుకునే వస్తుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి హోమమే ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి హోమం. చాలా చక్కగా తెలియజేశారండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.